మీరెప్పుడైనా గమనించారా? మన శరీరం ఇక్కడ ఉంటుంది, కాని మన మనసు ఎక్కడో గతం తాలూకు విచారాల్లోనో లేదా భవిష్యత్తు గురించి భయాల్లోనో ఉంటుంది. ఈ రోజుల్లో ఒత్తిడి అనేది ఒక వ్యాధి కాదు, అదొక జీవన శైలైపోయింది. పొద్దున లేచినప్పటి నుండి రాత్రి పడుకునే వరకు ఏదో తెలియని ఆందోళన. మనం ప్రపంచాన్ని గెలవాలనుకుంటున్నాం, అందర్నీ సంతోషపెట్టాలనుకుంటున్నాం, కాని ఈ క్రమంలో మనల్ని మనం కోల్పోతున్నాం. ఒక్క క్షణం ఆలోచించండి. చివరిసారిగా మీరు ఎప్పుడు మీ శ్వాసను గమనించారు? ఈ 8 నిమిషాల ప్రయాణం మిమ్మల్ని మీరు కలుసుకోవడానికి ఒక మార్గం. గౌతమ బుద్ధువు చెప్పిన ఒక చిన్న శ్వాస రహస్యం మీ జీవితాన్ని ఎలా మార్చగలదో ఈరోజు మనం తెలుసుకుందాం. మనం తినే ఆహారం లేకుండా కొన్ని రోజులుండవచ్చు, నీరు లేకుండా కొన్ని గంటలు ఉండవచ్చు, కానీ శ్వాస లేకుండా కొన్ని నిమిషాలు కూడా ఉండలేం. అంతకి ప్రాధాన్యత ఉన్న శ్వాసను మనం చాలా చులకనగా చూస్తాం. మీరు కోపంగా ఉన్నప్పుడు శ్వాస వేగంగా ఎందుకవుతుంది? మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు అది నెమ్మదిగా ఎందుకు మారుతుంది? ఎందుకంటే మీ శ్వాస మీ భావోద్వేగాలకు ఒక ప్రతిబింబం. బుద్ధుడేమన్నారంటే, మీరు మీ శ్వాసను గమనించడం మొదలుపెడితే మీ మనసును నియంత్రించడం మొదలుపెట్టినట్లే. ఇది కేవలం గాలి పీల్చుకోవడం కాదు, ఇది మీ ప్రాణశక్తితో మీరు చేసే సంభాషణ. నిజమైన శాంతి అంటే ఏమిటి? శాంతి అంటే ఏమిటో మనకు అర్థం కావడానికి ఒక అద్భుతమైన కథ చెప్పుకుందాం. పూర్వం ఒక రాజు ఉండేవాడు. తన రాజ్యంలో అత్యంత ప్రశాంతమైన దృశ్యాన్ని చిత్రించిన వారికి భారీ బహుమతి ఇస్తానని ప్రకటించాడు. అందరూ చిత్రకారులు ఎన్నో అందమైన చిత్రాలు వేశారు. చివరికి రాజుగారు 2 చిత్రాలను ఎంపిక చేశారు. మొదటి చిత్రం ఒక అందమైన నిశ్చలమైన సరస్సు. పైన తెల్లటి మేఘాలు, పక్కన పచ్చని కొండలు. ఆ నీరు ఎంత ప్రశాంతంగా ఉందంటే అది ఒక అద్దంలా కనిపిస్తోంది. చూస్తుంటేనే కళ్లకు హాయిగా ఉంది. రెండవ చిత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంది. అక్కడ ఎండిపోయిన కొండలు ఉన్నాయి, పైన నల్లటి మేఘాలు, భయంకరమైన మెరుపులు, పిడుగులు. ఒక పక్క హోరున ప్రవహించే జలపాతం. చూస్తుంటేనే అలజడిగా ఉంది. ప్రజలందరూ అనుకున్నారు మొదటి చిత్రానికే బహుమతి వస్తుందని. కాని రాజుగారు రెండో చిత్రాన్ని ఎంపిక చేశారు. అందరూ ఆశ్చర్యపోయారు. రాజుగారు ఆ చిత్రంలోని ఒక చిన్న రహస్యాన్ని చూపించారు. ఆ భయంకరమైన జలపాతం పక్కనే ఒక రాతి పగులులో ఒక చిన్న పక్షి గూడు ఉంది. ఆ గూడులో ఒక తల్లి పక్షి తన బిడ్డలతో కలిసి అత్యంత ప్రశాంతంగా నిద్రపోతోంది. సందేశం: శాంతి అంటే శబ్దాలు లేని చోట ఉండటం కాదు, కష్టాలు లేని చోట ఉండటం కాదు. ఎన్ని కష్టాలు, ఎంతటి అల్లకల్లోలం మధ్యలో ఉన్నా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోవడమే నిజమైన శాంతి. మన శ్వాస కూడా అలాంటిదే. బయట ప్రపంచం ఎంత కల్లోలంగా ఉన్నా శ్వాస మనల్ని ఆ పక్షి గూడులా రక్షిస్తుంది. బుద్ధుని 3 నిమిషాల జెన్ రహస్యం. ఇప్పుడు ఆ 3 నిమిషాల రహస్యాన్ని నేర్చుకుందాం. ఇది ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన జెన్ ప్రక్రియ. మొదటి నిమిషం స్పృహ. మీ శరీరం ఎలా ఉందో గమనించండి. మీ మనసులో ఏ ఆలోచనలు ఉన్నాయో వాటిని ఆపకండి. జస్ట్ గమనించండి. మీరు ఒత్తిడిలో ఉంటే, అవును, నేనిప్పుడు ఒత్తిడిలో ఉన్నాను అని అంగీకరించండి. అంగీకారమే మార్పుకు మొదటి మెట్టు. రెండవ నిమిషం ఏకాగ్రత. మీ దృష్టిని మీ ముక్కు కొన దగ్గరకు తీసుకురండి. శ్వాస లోపలికి వెళుతున్నప్పుడు వచ్చే చల్లదనాన్ని, బయటకు వచ్చే వెచ్చదనాన్ని గమనించండి. గాలి మీ ఊపిరితిత్తులను నింపుతున్నప్పుడు కలిగే స్పందనను ఆస్వాదించండి. మూడవ నిమిషం విముక్తి. ఇప్పుడు శ్వాస వదులుతున్నప్పుడు మీ శరీరంలోని ప్రతి కండరాన్ని వదిలేయండి. మీ భయాలను, ఆందోళనలను ఆ గాలితో పాటు బయటకు పంపేయండి. మీరు ఖాళీ అవుతున్నారు. మీరు ప్రశాంతంగా మారుతున్నారు. వదిలివేయడంలో ఉన్న శక్తి. మనం ఎందుకు ఒత్తిడికి గురవుతాం? మీరు గాలిని లోపలే పట్టుకుని ఉంచగలరా? వదిలేస్తేనే కొత్త గాలి వస్తుంది.
వదిలివెయ్యడం అంటే అందమైన వ్యాసంగం. వదిలివెయ్యడానికి నేను సిద్ధంగా ఉన్నాను. నేను వదిలివెయ్యడానికి ప్రయత్నిస్తున్నాను. నేను వదిలివెయ్యడానికి నేర్చుకుంటున్నాను. సైన్స్ ఏం చెబుతోంది? దీని వెనుక గొప్ప సైన్స్ ఉంది. మన శరీరంలో సింపథెటిక్ మరియు పారాసింపథెటిక్ అనే రెండు వ్యవస్థలుంటాయి. మనం ఒత్తిడిలో ఉన్నప్పుడు ఫైట్ ఆర్ ఫ్లైట్ మోడ్లో ఉంటాం. ఈ 3 నిమిషాల శ్వాస ప్రక్రియ మన శరీరంలోని వాగస్ నర్వ్ను యాక్టివేట్ చేస్తుంది. ఇది వెంటనే మన హృదయ స్పందనను తగ్గించి మెదడుకు అంతా సురక్షితంగా ఉంది అనే సంకేతాన్ని పంపిస్తుంది. బుద్ధుడు కనిపెట్టిన ఈ పద్ధతిని నేడు ఆధునిక వైద్య శాస్త్రం కూడా అంగీకరిస్తోంది. తుపాను మధ్యలో నిశ్చలత్వం, డిజిటల్ ప్రపంచంలో జెన్. ఈ రోజుల్లో మన పెద్ద శత్రువు బయటెక్కడో లేదు, మన చేతిలోనే ఉంది. నిరంతరం వచ్చే నోటిఫికేషన్లు, సోషల్ మీడియా పోలికలు, సమాచార ప్రవాహం ఇవన్నీ మన మనసును ఒక చెల్లాచెదురైన గదిలా మార్చేశాయి. 2500 ఏళ్ల క్రితం బుద్ధుడు అడవిలో ధ్యానం చేశారు. మరి మనమీ రద్దీగా ఉండే నగరాల్లో, ఆఫీసుల్లో ఎలా ధ్యానం చేయాలి? జెన్ సంప్రదాయంలో ఒక మాట ఉంది. నువ్వు ప్రశాంతంగా ఉన్నప్పుడు ధ్యానం చేయడం గొప్ప కాదు. నువ్వు యుద్ధంలో ఉన్నప్పుడు ప్రశాంతంగా ఉండటమే అసలైన ధ్యానం. మీరు ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు, మీ బాస్ మిమ్మల్ని విమర్శించినప్పుడు, లేదా మీ ఫోన్ నిరంతరం మోగుతున్నప్పుడు ఈ 3 నిమిషాల సూత్రాన్ని గుర్తు తెచ్చుకోండి. అది మిమ్మల్ని ఏ అడవికో తీసుకువెళ్లదు, కానీ మీ చుట్టూ ఉన్న గందరగోళం నుండి మిమ్మల్ని ఒక క్షణం వేరు చేస్తుంది. మీరు ప్రపంచాన్ని ఆపలేరు, కానీ ఆ ప్రపంచం మీ మనసులోకి రాకుండా తలుపులు వేయగలరు. ఆ తలుపు పేరే శ్వాస. లైవ్ ప్రాక్టీస్. ఇప్పుడు మీరు ఎక్కడున్నా ఒక్క నిమిషం కళ్ళు మూసుకోండి. గాలి పీల్చండి. 1, 2, 3, 4. ఆపండి. 1, 2. నెమ్మదిగా వదలండి. 1, 2, 3, 4, 5, 6. మీ లోపల ఉన్న ఆ పక్షిగూడును చూడండి. అక్కడ ప్రశాంతత ఉంది. అక్కడ భయం లేదు. అక్కడ కేవలం మీరు మాత్రమే ఉన్నారు. ముగింపు. వెలుగు మీ లోపలే ఉంది. మిత్రులారా, ఈ 8 నిమిషాల సమయం మీ జీవితంలో ఒక కొత్త మలుపు కావాలని కోరుకుంటున్నాను. ఒత్తిడి వచ్చినప్పుడు పారిపోకండి. ఒక్క క్షణం ఆగి శ్వాస తీసుకోండి. గుర్తుంచుకోండి, మీరు ఒక అల కాదు, మీరు సముద్రం. అలలు వస్తుంటాయి, పోతుంటాయి, కానీ సముద్రం లోతుల్లో ఎప్పుడూ నిశ్శబ్దం ఉంటుంది. ఆ నిశ్శబ్దమే మీ అసలు రూపం. ప్రతిరోజు ఈ 3 నిమిషాల బుద్ధుని రహస్యాన్ని పాటించండి. మీ జీవితం ఒక అద్భుతమైన ప్రయాణంగా మారుతుంది. లోకా సమస్తా సుఖినో భవంతు.